సార్ మీకు అంటే ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని లేకపోతే ఒక ఫ్యామిలీ మేమందరం కూడా వచ్చి మొత్తం మా అంత ఫ్యామిలీని చూడడం లేకపోతే ఆ అనుభూతిని పొందడం మీకు అలా చూపించడమే చాలా వరకు అలా ఇష్టమా? అలాంటి కైండ్ ఆఫ్ మూవీసే మీకు ఇష్టమా? అంటే యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ అన్నీ ఉంటాయండి, అన్నీ చేయాలని ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్లస్ మైనస్ ఏంటంటే మనం ఒక విధంగా సక్సెస్ అవుతాం. సక్సెస్ అయినప్పుడు మనకు ఒక బ్రాండ్ వేస్తారు, ఇది బాగా తీస్తాడు అని. నేను రైటర్గా ఉన్నప్పుడు ఈవి గారి దగ్గర కామెడీ తొట్టిగ్యాంగ్ కబడ్డీ కబడ్డీ చేశాక సతీష్ కామెడీ రాస్తాడే, ఓన్లీ కామెడీ 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 రైటర్స్ అన్నారు. శతమానంభవ తీసాక ఇంత ఏంటి కామెడీ రాసా నువ్వు, శతమానంభవ తీసావు అన్నారు. శతమానంభవ తర్వాత ఫ్యామిలీ 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 అన్నారు. సో ఇప్పుడు రేపొద్దున ఒక కమర్షియల్ సినిమా చేశాను అనుకోండి, ఓకే మళ్ళీ కమర్షియల్ వైపు షిఫ్ట్ అవుతుంది. బట్ కానీ బేసిక్గా మీరు అడిగిన దాంట్లో నాకు ఇష్టమా అంటే ఇష్టమండి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, తర్వాత ఉమ్మడి కుటుంబాలు విడిపోయినాయి. ఇప్పుడు చివరికి పేరెంట్స్ దగ్గర కూడా ఉండట్లా, పెళ్ళయింది అంటే సపరేట్, అంటే ఇద్దరే. సో అట్లీస్ట్ ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు ఓకే ఒక ఫ్యామిలీ ఇలా కలిసి ఉంటే బాగుంటుందేమో, ఒక ఎమోషన్ షేర్ చేసుకోవడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతాయండి, మీకు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండట్లా. మీరు ఇంటికి వచ్చేసరికి ఒక మదరు, ఒక అత్తయ్యో, పెద్దమ్మో, నాన్నమ్మ ఎవరో ఉంటే ఆ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పుకునేవారు. ఎందుకు అలా డల్గా ఉన్నావు అంటే, లేదు పెద్దమ్మ ఇది అయింది, లేదా అమ్మమ్మ ఇలా అయింది ఏదో. ఇప్పుడు ఇంటికి వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు. మీరు మహా అయితే మొబైల్లో ఎవరితోనో నా ప్రాబ్లం ఇదని షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకుంటారో తెలియదు. సో అట్లీస్ట్ 2.5 hours నా సినిమాకి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ ఆ ఎమోషన్స్ చూసి చిన్న హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది ఒక నాకున్న స్వార్థం. ప్లస్ ఎలాగూ నాకు శతమానంభవ శ్రీనివాస్ కళ్యాణ్ తర్వాత ఫ్యామిలీ డైరెక్టర్ అనేది వచ్చింది. సో చూపించడానికి బాగుంటుంది, అందుకని ఎక్కువ వచ్చిన దాని ఫ్యామిలీ ఎమోషన్స్ని ఎంత బాగా చెప్పగలం అనేది అయితే నేను ట్రై చేస్తాను. ఏదో ఒక రోజు మీరు అన్నట్టు కమర్షియల్ కొడితే మళ్ళీ అది పేరు వస్తుంది.